వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది నీళ్ళ యొక్క విలువ, నీటి విలువ తెలియనటువంటి వ్యక్తులు పాలిస్తున్నటువంటి ఈ రోజుల్లో మరి కేసీఆర్ అని కమిషన్ కి పిలవడము చాలా ఇబ్బందికర పరిస్థితులు. అంటే బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ తప్పుగా చూపించే ప్రయత్నంలో భాగమే అని చెప్పి తెలియజేస్తూ 78 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇంకా నీళ్ల కోసము ధర్నాలు చేస్తున్నా, నీళ్ల కోసం బిందెలు పట్టుకుని వెళ్తున్నా, ఇంకా నీళ్లు లేని బీడులు పడ్డ రాష్ట్రాలు ఎన్నో ఉన్నా దేశంలోనే మొట్టమొదటి ప్రధానంగా సస్యశ్యామలంగా తెలంగాణను తీర్చిదిద్దాలని తెలంగాణ రాగానే తెలంగాణను బంగారు తెలంగాణ తీసే దిశగా రైతులను మంచి సంపన్నుగా చేసే దిశగా మరి ఒక యజ్ఞం లాగా కాళేశ్వరం ప్రాజెక్టును తీసుకొచ్చినట్టు మహా గొప్ప నేత మరి దార్శనికుడు అట్లాంటి కేసీఆర్ గారిని మరి బురద జల్లే ప్రయత్నం చేయడము ఇది చాలా ఖండించాల్సిన విషయం. యావత్ తెలంగాణ ఈరోజు కేసీఆర్ గారి ఎమ్మటి పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలకు అతీతంగా ఈ రోజు మరి ఆయన ఎమ్మటి నిలుస్తున్నారంటే ఆయన ఒక దార్శనికత తెలంగాణకు చేసిన గొప్పతనం అని తెలియజేస్తున్నాను. కేసీఆర్ గారిని మీరు కమిషన్ ముందర పెట్టాలని ఏదైతే ఆలోచించారో ఈ రోజు కమిషన్ అన్ని కూడా సాక్ష్యాలను పరిశీలించి మరి కేసీఆర్ గారి గొప్పతనాన్ని కమిషన్ తెలియజేస్తానని బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ తప్పుగా చూపించే ప్రయత్నంలో భాగమే అని చెప్పి తెలియజేస్తూ 78 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇంకా నీళ్ల కోసము ధర్నాలు చేస్తున్నా, నీళ్ల కోసం బిందెలు పట్టుకుని వెళ్తున్నా, ఇంకా నీళ్లు లేని బీడులు పడ్డ రాష్ట్రాలు ఎన్నో ఉన్నా దేశంలోనే మొట్టమొదటి ప్రధానంగా సస్యశ్యామలంగా తెలంగాణను తీర్చిదిద్దాలని తెలంగాణ రాగానే తెలంగాణను బంగారు తెలంగాణ తీసే దిశగా రైతులను మంచి సంపన్నుగా చేసే దిశగా మరి ఒక యజ్ఞం లాగా కాళేశ్వరం ప్రాజెక్టును తీసుకొచ్చినట్టు మహా గొప్ప నేత మరి దార్శనికుడు అట్లాంటి కేసీఆర్ గారిని మరి బురద జల్లే ప్రయత్నం చేయడము ఇది చాలా ఖండించాల్సిన విషయం. యావత్ తెలంగాణ ఈరోజు కేసీఆర్ గారి ఎమ్మటి పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలకు అతీతంగా ఈ రోజు మరి ఆయన ఎమ్మటి నిలుస్తున్నారంటే ఆయన ఒక దార్శనికత తెలంగాణకు చేసిన గొప్పతనం అని తెలియజేస్తున్నాను. కేసీఆర్ గారిని మీరు కమిషన్ ముందర పెట్టాలని ఏదైతే ఆలోచించారో ఈ రోజు కమిషన్ అన్ని కూడా సాక్ష్యాలను పరిశీలించి మరి కేసీఆర్ గారి గొప్పతనాన్ని కమిషన్ తెలియజేస్తానని తెలియజేస్తున్నాను.